సర్వే ఫలితాలు అధినేత బయట పెట్టనున్నారు. దీంతో అధినేత బయటపెట్టే ఈ ఫలితాల్లో నేతలందరికీ కూడా ఒక టెన్షన్ మొదలైంది. ఏం జరుగుతుందో ఏంటి, ఆ సీల్డ్ కవర్లో అసలు ఎవరి జాతకం ఏముందో అని. అయితే మరోవైపు ఏంటంటే సర్వే పేరుతో ఆశావహులు కానీ ఈ అభ్యర్థులతో పాటు క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కన్ఫ్యూజన్ క్లారిటీ వస్తుంది కదా, అసలు నిజంగానే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉందో మనకు కూడా అర్థం అవుతుంది. అంటే అందరికీ అర్థం కాకపోయినా ఆ ఎమ్మెల్యే ఎవరినైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకైతే భయం వస్తుంది కదా. కనీసం ఈ సర్వే రిపోర్ట్స్ వచ్చేదాకన్నా ఒక క్రమబద్ధీకరణ జరుగుతుందేమో కదా, మేబీ అలా కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఒకవేళ మిస్టేక్స్ జరుగుతూ ఉంటే నాకు తెలిసి తన సాహసోపేతమైన చర్యలు ఎవరు చేయరని నేను నమ్ముతాను. ఎస్పెషల్లీ జనసేన ఎమ్మెల్యేస్ హూ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. వై బికాస్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద పనిచేసే వాళ్ళకి అంత సాహసాలు ఉండవు. ఎందుకంటే సీట్ పోతుందని కాదు, కానీ లైఫ్ లో ఇంకా కెరీరే ఉండదనే ఒక అభిప్రాయం అయితే జనసేనలో పడిపోతుంది. సార్ జనసేన నుంచి బయటకు పోయారంటే వాళ్ళకి ఇంకా లైఫ్ ఉంటుంది. మీరు చాలా మందిని చూసారు, ఆ ఒకే ఒక గెలిచిన ఎమ్మెల్యే ఏమయ్యారో ఆయన పరిస్థితి ఏందో మీరు చూసారు గతంలో. సో ఇప్పుడు ఇంత చక్కటి అవకాశం వచ్చి 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలంటే ఇలా కాదు, ఒక బాధ్యతాయుతంగా తీసుకోవాలనే విధంగా ఆయన ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టి వీళ్ళు ఛార్జ్ తీసుకునే ముందే మాట్లాడి ఉన్నారు. సో ఇప్పటి వరకు అటువంటి కార్యాచరణ అయితే నేను చూడలేదు. ఒకవేళ అలాంటి ఏమైనా జరిగి ఉంటే ఆయన దగ్గర ఆ లిస్ట్ ఉంటే, సో ఆయన ఇండివిజువల్ గా వాళ్ళు పిలిచి అడిగినప్పుడే ఇంకా వాళ్ళకి అర్థం అవుతుంది. నా వరకు అయితే ఈ డిసప్పాయింట్మెంట్స్ వల్ల ఏమైనా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడతారేమో, కానీ నాకు తెలిసి అంతకు మించి అయితే ఉండదు. అది కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా మనం అనుకున్నంత రేంజ్ లో కాకపోయినా ఒక మాదిరిగా అయినా కూడా ఇన్స్ట్రక్షన్స్ మారచ్చు. మారి క్రియాబద్ధకంగా ఏవైతే ఉన్నాయో పనులు జరగాలి. ఖచ్చితంగా ఎవరైతే పని చేశారో వాళ్ళకి న్యాయం జరగాలనే విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని నేను అనుకుంటాను. అంతకు మించి అయితే మా వాళ్ళు తప్పులు చేస్తున్నారైతే నేను అనుకోను. అంటే ఒకవేళ నెగిటివ్ మార్కులు తెచ్చుకొని ఉన్న వాళ్ళైతే వాళ్ళ మీద ఖచ్చితంగా అధినేత చర్యలు అయితే తీసుకుంటారు. సారంటే ఒక వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ముందులాగా మనం ఏమన్నా ఒక అభూత కల్పన లాంటి ప్రపంచంలో లేవు. సోషల్ మీడియా చాలా ఫాస్ట్ ఉంది. అసలు ఏ కాన్స్టిట్యుయెన్సీ లో ఏం జరుగుతుందో ఇక్కడెక్కడ కూర్చున్నా మనకు అర్థం అయిపోతుంది. సో తిరుపతిలో ఎంతమంది దర్శనం చేస్తున్నారంటే మీరు చెప్తారు నాకన్నా ముందే. సో అంత ఇదిగా అడ్వాన్స్డ్ గా ఉంది ఇప్పుడు సోషల్ మీడియా. సో అటువంటి తప్పులు జరుగుతున్నాయంటే బాస్ కన్నా ముందు మనకే తెలిసిపోతుంది. సో వీళ్ళు బాస్ కి కంప్లైంట్ ఇచ్చే అంత స్థాయి కన్నా కూడా ప్రజల్లోనే ఎండగట్టేస్తున్నారు. కాబట్టి ఆ భయం ఉంటుంది ఖచ్చితంగా తప్పు చేసే వాళ్ళకి. మనకి ఎందుకురా నాయన జీవితమే పోతుంది ఈ చిన్న చిత్తగా తప్పుల వల్ల అనే భయం ఉంటుంది. కాబట్టి అసలు అటువంటి కార్యాచరణ చెయ్యరు. చేస్తే ఏం చేస్తారో కూడా అందరికీ తెలుసు. సో మనం చక్కటి పరిపాలన అందించాలనుకుంటున్నాం, సుదీర్ఘమైన ప్రయాణం రాజకీయాల్లో చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని చెడ్డ చేసుకోవాలని అనుకోరు. డిప్యూటీ సీఎం గారి స్థాయిని పెంచే విధంగానే కార్యాచరణ చేస్తారని నేను నమ్ముతాను. ఓకే కీర్తన గారు, ఇప్పుడు శేఖర్ గారు మస్తాన్ గారు చెప్పినట్టు మీరు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నారు, ఏ పదవి ఇవ్వకపోయినా కూడా ఏమీ అసంతృప్తిగా లేరు, సంతృప్తిగానే ఉన్నారు, పనిచేస్తున్నారు. బట్ అందరూ ఒకేలా ఉండరు కదా. ఇంతకు ముందు బ్రేక్ తర్వాత నేను మాట్లాడినట్టు పార్టీ అధినేత ఉన్నట్టు పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఆ విధంగా ఆ మనస్తత్వంతో ఉండరు. అందరూ డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉంటారు. ఇప్పుడు మీరున్నారు, ఇంకొందరు ఉన్నారు, అందరూ అలా లేరు కదా. మరి ఈ అసంతృప్తి పరుల్ని ఏం చేయబోతున్నారు? చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పుడు వాళ్లకు ఆ పార్టీ జెండా మోసిన వాళ్ళకి పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి కొంత అసంతృప్తి అయితే ఉంటారు. నాట్ ఓన్లీ జనసేన, అన్ని పార్టీలో కూడా ఇలాంటివి ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. మరి ఏం చేయబోతున్నారు? అలాంటి వాళ్ళని వేరే పోస్టులు ఏమైనా ఇచ్చి సంతృప్తి పరిచే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా అందరికీ పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో మేము ఉంటాం. ఖచ్చితంగా బాస్ కూడా అలాగే ఆలోచిస్తారు అందరికీ పదవులను. కానీ ఇక్కడ నేను అదే అంటున్నాను, మనకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. మనం పొత్తులో వచ్చాం. సో ప్రతి ఒక్కరిని మనం మీరు అనుకున్నట్టు మేము ఫుల్ఫిల్ చేయడానికి అవ్వదు. మనం అనుకున్న పోస్ట్ కి అదే మనకు కావాలని డిమాండ్ చేసే స్థాయిలో ఇప్పుడు మన పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అందరినీ సాటిస్ఫై చేసే విధంగా కొత్త వాళ్ళని ఆహ్వానించిన వాళ్ళకి మనం గౌరవమయాలు, ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి, మన క్యాడర్ని మనం డెవలప్ చేసుకోవాలి, పార్టీని ఇంకా మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఈ కార్యాచరణలో ఉండాలి. అలాగే రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విసిగెత్తిపోయిన ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సిన పెద్ద టాస్క్ కూడా మన పైన. సో రేపు మాట్లాడే మమ్మల్ని కూడా నిలదీస్తారు కదా. సో మమ్మల్ని వదిలిపెట్టరు. ఏమమ్మా అప్పుడు అన్ని మాటలు చెప్పారు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మీరేం చేశారని మమ్మల్ని కూడా అంటారు. సో ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఇండివిజువల్ గా పడుతుంది. కాబట్టి ముందు మనం పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన పదవుల్ని మనం ఆల్రెడీ అధికారంలోకి వచ్చి మా అందరికి ప్రొఫైల్ తీసుకొని ఉన్నారు. సో ఇంచుమించు ఆ పదవులు దగ్గరలో కాకపోయినా మనకు ఏది కరెక్ట్, ఏది సూటబుల్ అనే విధంగా కూడా పార్టీ కన్సిడర్ చేసి పదవులు ఇస్తుందన్న మాట కూడా మనకి ఇచ్చి ఉంది. సో అంతవరకు మీరు తొందరపడో, డిసప్పాయింట్ అయ్యో, మీరు నిరుత్సాహపడో, ఇంకోటి ఏదో ఆలోచించుకునో మీరు పార్టీకి దూరం అవడం తప్ప ఇంకేమీ జరగదు. ఎందుకంటే ఇది సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవాలని తీసుకుని వచ్చిన పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకరితోనో, ఒకరు వెళ్ళిపోతేనో, ఇంకొకరు వస్తేనో ఈ పార్టీ స్ట్రక్చర్ ఏం మారిపోదు.
సో మన వల్ల పార్టీ ఉనికి ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నడిపేస్తున్నారు, ప్రజలు ఆయన నమ్ముతున్నారు కాబట్టి మనం అందరం ఈ పార్టీలో కొనసాగలుగుతున్నాం. సో ఈ గౌరవమైన గుర్తింపైన మీరు కూర్చోబెట్టారన్నా బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, అది మన మైండ్ లో ఉండాలి. ఎస్, శేఖర్ గారు ఫైనల్ గా మాట్లాడదాము. అసలు ఇలాంటి పాలసీ